State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. Full comedy, full Telangana, Hyderabad spicy. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నో లాగింగ్ ఎక్కడ. హీరోయిన్స్ కూడా బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంది, ఫుల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. డెఫినెట్గా చూడాల్సిందే ఎంటర్టైన్మెంట్కి. నథింగ్ అండి, అలా ఏం లేదు, నెగిటివ్ కామెంట్స్ ఏం లేదు. చూసాను, అది సూపర్ అసలు. ఎక్స్పెక్టింగ్ ఫర్ ద థర్డ్ వన్. ఇది ఇంకా చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది. బాగుంది సార్, బాగుంది. నో నెగిటివ్, అంత పాజిటివ్. సెట్ అయింది. లేదండి, ఇవ్వలేదు. నేను అదే వెయిట్ చేశాను కానీ ఏమి ఇవ్వలేదు. సాంగ్స్ కూడా చాలా బాగుంది. పక్క హిట్ అవుతుంది సినిమా మొత్తం అయితే. అంటే రొమాన్స్ అదేం లేదు, అంటే సినిమాలో అంతా కామనే కదన్న ఇప్పుడు, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు పక్క చూడొచ్చు. అంటే సేమ్ అంటే ఎనర్జీ సేమ్ ఉంటుంది, కొంచెం స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది పక్క చూడొచ్చు. అంటే ఫస్ట్ అంటే లేదు, కొంచెం లింకే ఉంటుంది ఫస్ట్ స్టోరీ ఇది, సో అది చూడాలి ముందు సినిమా. లేదు అంటే తీస్తే తీయచ్చు, కానీ బాగుంది. ఇది అయితే బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. అదేం లేదు, కొంచెం అది కిస్ తప్ప ఇంకేం లేదు. నార్మల్ లేదు, నేను కౌంట్ చేయలేదు. అంటే ఫ్యామిలీ అయితే చూడొచ్చు, ప్రాబ్లం లేదు. అలా నార్మల్గా ఉంది, బాగానే ఉంది. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. అలా లేదన్న, రాధిక కూడా ఉంది సినిమాలో. అది ఒక సస్పెన్స్, చాలా బాగుంది సినిమా అయితే. పక్కా చూడాలి అందరు అయితే. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు అన్న, అసలు ఫస్ట్ పార్ట్లో ఎనర్జీ ఉంది మొత్తం, అసలు బోర్ అయితే ఏం కొట్టలా. పక్కా చూడొచ్చు అందరు. సినిమా స్టోరీ అయితే పక్కా చూడొచ్చు అందరు, ప్రతి ఒక్కరు. సూపర్ సినిమా అయితే, సూపర్ ఉంది. ఆయన యాక్టింగ్ కూడా సూపర్ ఉంది, చాలా పక్కా బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది, అదిరిపోయింది. డీజే టిల్లు స్క్వేర్ సూపర్గా, నిజంగా స్క్వేరే. కామెడీ మాత్రం ఇంటూ 100 వేసుకోవాలి 1 కన్నా. హీరో అయితే మాత్రం మాడ్యులేషన్ ఉంది, అబ్బా సూపర్గా చేశాడు ఆ మాడ్యులేషన్ అయితే. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా రొమాన్స్లో నిజంగా ఇప్పుడు వరకు ఏ హీరోతో అలా చేయలే. ఆ లిప్ లాక్స్ కానీ, అలాగే హీరోని ఆడుకునే విధానం కానీ నిజంగా సూపర్ ఉంది. అలాగే ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా సపోర్టింగ్ ఈ సినిమాకి. 100% ఫాదర్ కామెడీ మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యింది. ఫైల్స్ మీద ఒక కామెడీ ఉంటుందన్న, సూపర్. స్టార్టింగ్ నుంచి చూస్తే, స్టార్టింగ్ ఒక పాట అదుల్స్ గూస్ బంప్స్, ఆ తర్వాత హాస్పిటల్లో కొన్ని సీన్స్ ఉంటాయి కామెడీగా, అది సూపర్. తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక సస్పెన్స్ ఉంటుంది, సస్పెన్స్ రివీల్, అది సూపరు. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత విలన్ వస్తాడు, అక్కడ సూపరు. అసలు ఈ సినిమాలో వీక్ పాయింట్ అనేదే లేదు. నార్మల్గా మిరియాలు గొంతు నొప్పి వస్తే మిరియాలు కూడా వేసుకుంటాం, కానీ రామ్ మిరియాల వల్ల నాకు గొంతు నొప్పి వచ్చింది. ఎందుకంటే పాటలకు అరుపులు మామూలుగా కాదు. లిల్లీ ఫ్లవర్ కాదు, మీకు విషయం, హీరో పేరు సిద్ధు జొన్నల గడ్డ. ఈ సినిమాలో ఈ హీరోయిన్ కూడా పెట్టాడు బాగా బారు ఆలుగడ్డ. నిజంగా సూపర్. మనం ఉప్మా ఉంటుంది కదా, ఉప్మా ఏం మిగల్చుకుంటే తినేస్తాం కదా, అలాగే ఈ అనుపమాను కూడా ఏం మిగల్చుకుంటే తినేసాడు. అసలు నార్మల్గా ప్రతి ఇంట్లో మా అంటే ఇష్టం, ఈ సినిమాలో ఇది చూశాక అనుపమ అంటే అందరికీ చాలా ఇష్టం. నార్మల్గా ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకి ఉడుకుంటుంది, ఈ సినిమాలో దుడుకుంటుంది. హీరో దుడికే మామూలుగా ఉండదు. నార్మల్గా చాలామంది అంటారు ఇలాంటి కామెడీ సినిమాలు రావాలి కాదు, ఇలాంటి డైరెక్టర్లు మీరు సపోర్ట్ చేయాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్, ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి. ఇలాంటి సినిమాల్లో నేను ఒక క్యారెక్టర్ చేయాలి. నిజంగా డెబ్యూట్ హీరో కనుక వస్తే ఇలాంటి సినిమా 100 సినిమాలు వస్తాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఐస్ ఒక 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది నాకైతే. చాలా బాగుంది.
కామెడీ సూపర్ కామెడీ చెప్పాలంటే, బ్రహ్మాండమైన కామెడీ. ఎందుకంటే తన కామెడీ చేసినా చేయకపోయినా డైలాగ్ డెలివరీ వల్లే మనకు నవ్వు వస్తుంది అనమాట. సో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ న్యాచురల్గా ఉంటుంది, అంటే కావాలని చేసినట్టు ఉండదు అనమాట. సో న్యాచురల్గా తను బయట ఎలా మాట్లాడుతాడు అలాగే ఉంది. సో సినిమా విషయానికి వస్తే అనుపమ అయితే మాత్రం తనకి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తనకి ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా చాలా కొత్తగా ఉంది. ఇంకా డైలాగ్స్ కానీ అవన్నీ కూడా రాసింది చాలా బాగా రాశారు. అంటే అమ్మని బొమ్మ చేస్తాడు, అంటే రాధిక అనే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అలాంటి డైలాగ్స్ బాగా రాసినాయి. అంటే కొన్ని డైలాగులు, అమ్మ నేను రైస్ తింటుంటే కడుపులో అన్నం అదే అయిపోతుంది, అంత వేడి ఉంది. తను చేసిన మోసం ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అనుపమ అయితే మాత్రం కుర్రోళ్ళ గుండెలో గుణపం గట్టిగా దింపింది చెప్పాలంటే. చాలా బాగుంది సినిమా. రాధికకి అక్క ఇది, మన అనుపమ అక్క క్యారెక్టర్ అనమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ రాధిక ఈ రాధిక ఇద్దరు ప్రేమలో కనపడడం థియేటర్లో గోల మామూలుగా లేదు చెప్పాలంటే. చాలా కొత్తగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఫస్ట్ పార్ట్ చూసిన కొన్ని సీన్లు అదే రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ సో కొత్తగా చూపించాడు. ఇంకా పార్ట్ అంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి కొత్తగా చూపించాడు అనమాట. అంటే కొంచెం మాఫియా, కొంచెం డాన్, మధ్య మధ్యలో కొన్ని సీన్లు కొత్తగా అనిపించినాయి. అంటే సేమ్ సినిమా చూపిస్తే ఎవడో చూడడు. సో ఫస్ట్ అందులో సాంగ్ ఉన్నది డీజే టిల్లు పేరు అనే సాంగ్, మళ్ళీ ఇందులో మనం రిపీట్ అవుద్ది అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టల అన్న. టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మామూలుగా లేదు సినిమా. అంటే స్టార్టింగ్ అన్న జస్ట్ ఒక సాంగ్, స్టార్టింగ్ సాంగ్లోనే రొమాన్స్ ఉంది అన్న. కిస్ సీన్లు కానీ అవన్నీ ఆ ఒక్క సాంగ్ ఉంది. ఒక్క సాంగ్ తర్వాత తీసేస్తే మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టిల్లు అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్న. అంటే టిల్లు అన్న మాటలు, డైలాగ్ డెలివరీ, ఒక్కొక్క డైలాగ్ కూడా యూత్కి బాగా కనెక్ట్ అయ్యే డైలాగులు అన్నీ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం, మామూలుగా లేదు. హీరోయిన్ అమ్మ బాబోయ్ అనుపమ గారు, మీరు యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసారు. అంటే అనుపమ గారు క్యారెక్టర్ ఇచ్చిన తన రోల్కి న్యాయం అయితే చేసిందన్న. లిల్లీ అనే క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా జెన్యున్గా చెప్పాలంటే రాధిక కన్నా నాకు లిల్లీ బాగా అనిపించింది అన్న. అంటే రాధిక కన్నా లిల్లీ అంత బాగా అందంగా అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు సినిమాలో. లాస్ట్లో క్లైమాక్స్ చూపిస్తారన్న. టిల్ అన్నది మామూలు క్లైమాక్స్ కాదు, నాకు తెలిసి పార్ట్ 3 కూడా ఉంటుంది అనిపిస్తుంది. పార్ట్ 3 ఉన్నా కానీ నేను మళ్ళీ వస్తాను అన్న. టిల్లు పార్ట్ 3 కూడా పక్కా ఉంటుంది, రాసి పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ఇక్కడనే కలుసుకుందాం. టిల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్నీ ఉన్నాయి. కుర్రాలకి నచ్చే రొమాన్స్ కూడా ఉంది. సో యూత్ అందరికీ సమ్మర్ బ్లాక్ బస్టర్ టిల్లు అన్నతో అయ్యింది. లాస్ట్ ఒకటి చెప్తున్నా అన్న, నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? ఇదన్న చెప్తున్నా కదా. టిల్ అన్న మరొక అర్జున్ రెడ్డి ఎలాగున్నాడన్న సినిమా చూస్తే నాకు అదే అనిపించింది. సో టిల్లు స్క్వేర్ సినిమా అందరు థియేటర్లో చూడన్న, ఎవరు మిస్ కాకండి. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డీజే అన్న కనిపిస్తారు ఫస్ట్ పార్ట్. అరే అన్న చెప్తున్నా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ సూపర్. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవన్నీ కామన్. తప్పదు సినిమా అన్నది తప్పదు. పట్టించుకోవద్దు, పోయినామా ఎంజాయ్ చేసామా అంతవరకు. యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. అన్నా సినిమా సూపర్ అన్నా, దుమ్ము లేపేసి సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్నా. స్టెప్ ఇవ్వండి అన్న, స్టెప్ అన్న చూసుకో, స్టెప్ సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.